ఆర్వీకే లా అసోసియేట్లో ఎందుకని స్టూడెంట్స్ అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇంటర్న్షిప్ చేయడానికి? చాలా మంది స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళకి సబ్జెక్ట్ తెలిసిన ప్రజెంటేషన్ స్కిల్స్ అనేది మిస్ అవుతారు. ఇంటర్న్షిప్ పీరియడ్లో ఈ డ్యూరేషన్లో మీరు ఏమేమి నేర్పిస్తూ ఉంటారు స్టూడెంట్స్కి? ఆర్గ్యుమెంట్ అంటే జస్ట్ అరవడం కాకుండా ఒక లాజికల్ క్వశ్చన్. ఆర్వీకే లా అసోసియేట్స్లో ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక సీనియర్ లాయర్ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యేలాగా ఛాన్స్ ఏమన్నా వస్తుందంటారా? సీనియర్ లాయర్ దగ్గర మనం కూడా ప్లేస్మెంట్స్కి మనం వెళ్తూ ఉంటాం జనరల్గా. ఓకే. ఇండియన్ లీగల్ సిస్టమ్ గురించి మీరేం చెప్తారు? ఇంకా కూడా దానిలో లూప్హోల్స్ ఉన్నాయి అనిపిస్తుంది నాకు పర్సనల్గా. ఇండియన్ లీగల్ సిస్టంలో ఎలాంటి చేంజెస్ చేస్తే కేసులు తొందరగా ముగిసిపోతాయి అంటారు? కేసులు తొందరగా ముగియాలంటే అది ఒక గవర్నమెంట్ సెక్టర్ దగ్గర. మీ ఫామ్లో జాబ్ కావాలి అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ ఏం క్వాలిటీస్ ఉండాలి? We take up juniors from zero experience to. రీసెంట్గా మీరు చూసిన పెద్ద కేసులు వాదించినవి ఏమున్నాయి? ఈజ్ అన్ ఎన్ఆర్ఐ. మన హైదరాబాద్కి ఎప్పుడైనా ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటాను. మా వైఫ్ ఎంత మంచిదో అన్న ఫీలింగ్లో ఇంకా ఉన్నాడనమాట. కంప్లీట్ నమ్మేసిన. నేను మొబైల్ చూసుకుంటే కొన్ని వేలల్లో బ్లాక్ లిస్ట్లో, ఆ బ్లాక్ లిస్ట్ అంతా ఏంటంటే షీ గాట్ రిజిస్టర్డ్ ఇన్ సమ్ అడల్ట్ సైట్స్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. లా స్టూడెంట్స్ ఇంటర్న్షిప్లో ఏం నేర్చుకుంటారు? వాళ్ళకి ప్రాక్టికల్గా నాలెడ్జ్ పెరగాలంటే ఎటువంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఈరోజు మనం వచ్చేసాము. ఆర్వీకే లా అసోసియేట్స్ వారు స్టూడెంట్స్కి ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు, అలాగే ప్రాక్టికల్గా ఎలా ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటారో ఒక్కసారి వెళ్ళి తెలుసుకుందాం పదండి. Hello. Hi. Hello. Hello, I'm Janvi. Janvi, how are you? I'm fine. How are you? I'm good, thank you so much. Welcome. సో ఆర్వీకే లా అసోసియేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. అండ్ మీకు ఇక్కడ ఏం నేర్పిస్తారు? Sir వచ్చేసి he mentors us about research work, drafting. ఓకే. So మమ్మల్ని ఫస్ట్ రాగానే he asked us to research on different legal cases and issues. దీనివల్ల మా కాలేజ్లో నేర్పియనివన్నీ తెలుస్తాయి అన్నమాట. దేర్ వి రీసెర్చ్ ఓన్లీ అ లిటిల్. ఇక్కడ మాకు చాలా రీసెర్చ్ అయిపోయడం. హీ టీచర్స్ లైక్ అకార్డింగ్ టు ద విజువల్ రిప్రజెంటేషన్స్ వాటితో కూడా నేర్పిస్తారు. చార్ట్ వర్క్, ప్రెజెంటేషన్స్, డిఫరెంట్ మెథడ్స్తో నేర్పిస్తారు అనమాట. ఇంతకు ముందు లా చదివేటప్పుడు 5 years తర్వాత కానీ ఆర్ 3 years తర్వాత కానీ ఇంటర్న్షిప్ ఉండేది. అండ్ ఇప్పుడు సెమిస్టర్కి ఉంటుంది. సో మీరు ఏ ఇంటర్న్షిప్ చేస్తున్నారు, అంటే ఏ సబ్జెక్ట్ మీద ఇంటర్న్షిప్ చేస్తారు? సో మేము ఫస్ట్ సింబాసిస్ నుంచి వచ్చిన్నారు అండ్ ఆల్సో ఫ్రమ్ విట్ ఏపీ నుంచి వచ్చినారు. విట్ ఏపీ నుండి 5th years ఉన్నారు అండ్ సింబాసిస్ హైదరాబాద్ నుండి వచ్చేసి 1st years ఉన్నాం. మాకు ఇక్కడ ఇంట్రెస్ట్ పట్టి ఉంటుంది. సో కొంతమంది సివిల్లో ఇంట్రెస్ట్ ఉంటారు, కొంతమంది క్రిమినల్లో ఇంట్రెస్ట్ ఉంటారు. సార్ ఇస్ స్పెషలైజ్డ్ ఇన్ ఫ్యామిలీ లా, ఎన్సిఎల్టీ, డిఆర్టీ, ప్రాపర్టీ లా, చాలా క్రిమినల్ అన్నిట్లో సార్ ఎక్స్పర్టైజ్ కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి దే కెన్ చూస్ అనమాట. సో నేను ప్రస్తుతానికి సివిల్ అండ్ కార్పొరేట్లో ఇంట్రెస్ట్ కాబట్టి వాటి గురించి సార్ ఎక్కువ నేర్పిస్తారు. కంపెనీ లా గురించి, వాటి ప్రొసీజర్స్ గురించి నేర్పిస్తుంటారు. ప్రతి 6 monthsకి ఇంటర్న్షిప్ ఉంటుంది ఆర్ 1 yearకి ఉంటుంది. బోత్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ లైఫ్. లీగల్ కెరియర్లో రెండు హెల్ప్ చేస్తాయి అన్నమాట. రెండు మీ లీగల్ కాలేజ్ కరికులం యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ ఇక్కడ మాకు ఇంటర్న్షిప్ నేర్పిస్తారు. సో ఇట్స్ ఆల్ ఇంట్రెస్టింగ్. సో ఆర్వీకే లా అసోసియేట్స్లో
స్పెషల్ గా ఇక్కడ ఇంటెన్స్ చేయడం వల్ల మీ కెరీర్ కి ఎలాంటి గ్రోత్ ఉంటుంది? As I mentioned before, college, law school curriculum is completely different from the practical legal life. అక్కడ మాకు బుక్ నాలెడ్జ్ సెక్షన్స్ అని చదువుకుంటాం, బట్ అది అప్లై చేసేది ఇన్ ద లీగల్ ప్రాక్టికల్ పర్స్పెక్టివ్ లోనే చేయాలి. సో ప్రాక్టికల్ వరల్డ్ లో. సో మేము ఇక్కడికి వచ్చాక సార్ మాకు ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి, ఏమి చదవాలి, ఎలా చదివితే ఇవన్నీ గుర్తుంటాయి, అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంట్రాక్షన్ స్కిల్స్. నార్మల్గా కాలేజ్ కరికులంలో వీ డోంట్ హ్యావ్ డ్రాఫ్టింగ్ దేర్. హియర్ సర్ మేక్స్ అస్ టు డ్రాఫ్టింగ్. మాకు పెటిషన్ డ్రాఫ్ట్ చేపిస్తారు, అఫిడవిట్ అండ్ వకాలత్ నామా, డిఫరెంట్ అదర్ డాక్యుమెంట్స్ దట్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్ టు పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కోర్ట్. ఇవన్నీ మా దగ్గర డ్రాఫ్ట్ చేపిస్తారు. ఇవన్నీ కాలేజ్లో ఉండనివి వీ టేక్ దట్ హియర్, వీ లెర్న్ ఇట్ హియర్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు బ్యాలెన్స్ బోత్ ఆఫ్ ఇట్. ఓకే, సో కాలేజ్ లో ప్రాక్టికల్ గా నేర్చుకుంది ఇక్కడ నేర్చుకోవచ్చు. సో ప్రాక్టికల్ గా ఎలా చేస్తారో ఒకసారి చూద్దామా? సో మేము ప్రెజెంటేషన్స్ యాజ్ వెల్ యాజ్ చార్ట్స్ చేస్తున్నాము. ఇంతవరకు మేము 20 days అయింది జాయిన్ అయ్యి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ చార్ట్ దట్ మై ఫ్రెండ్ రిధిమా హస్ ప్రిపేర్డ్. హలో. Hi, I'm Riddhima. I'm from Symbiosis Law School. I'm an intern at RVK Law Associates. Okay. Here we indulge in various activities which help us understand the real life situations in a fun and interactive way. Okay. One of which is chart preparation. This has been done in teams so that there are bonding between the other interns, and then the preparation of this also helps us get knowledge, and at the end of the day other people who come and visit here can also know the information by looking at the charts. This particular chart shows the process of trial of civil suits in India. ఓకే. It starts with the filing of suit, which is then considered of plaint by the court, and on satisfaction it is issued. There are two ways it can be proceeded further. One in which the summon is served, and the other where the summon is not served. So if the summon is served and the defendant appears, these are the processes that go through it. And if the defendant does not appear, then it is proceeded this way. And if the summon is not been able to serve, then there's reissuance of summon or service of notice through publication on newspaper. I will not explain the whole chart since it will bore you all, but this is the chart, and there are various other charts which will be explained further by my friend. థ్యాంక్ యూ. So the next chart is prepared by Siri. హాయ్ సిరి. హలో, మీరేం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ఇప్పుడు? నా పేరు సిరివర్షిని. నేను సింబయోసిస్ లా కాలేజ్లో చదువుతున్నాను. నాది ఫస్ట్ ఇయర్ అయిపోయి ఇప్పుడు సెకండ్ ఇయర్కి వెళ్తున్నాను. నేను చేసే కోర్స్ పేరు BBA LLB, అంటే బ్యాచులర్ ఆఫ్ లాస్ అండ్ బ్యాచులర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఆర్వీకే లా అసోసియేట్స్లో ఏంటంటే నార్మల్గా అడ్వకేట్స్ డ్రాఫ్టింగ్, కోర్ట్ ప్రొసీడింగ్స్ ఇవన్నీ నేర్పిస్తారు, కానీ సాఫ్ట్ స్కిల్స్ అనేవి నేర్పించారు. సాఫ్ట్ స్కిల్స్ అంటే ఒక అడ్వకేట్ కి ఉండాల్సిన మెయిన్ గుణం ఏంటంటే క్లయింట్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం, కరెక్ట్, వాళ్ళని కంఫర్టబుల్ గా ఫీల్ చేయించడం. కానీ ఏ లా ఫర్మ్స్ లో నేర్పించరు. ఈ సార్ ఏం చేస్తారంటే ఇంటరాక్టివ్ గా ఉండడానికి, సాఫ్ట్ స్కిల్స్ పెంచుకోవడానికి చార్ట్స్ చేపిస్తారు, పీపీటీస్ చేపిస్తారు. ఇప్పుడు ఈ చార్ట్స్ లో ఏంటంటే వేరే కాలేజ్ నుంచి కూడా చాలా మంది వచ్చారు. ఇప్పుడు వాళ్ళతో కలిసి ఇంటరాక్ట్ అవ్వడము, అందరం కలిసి గ్రూప్ ప్రాజెక్ట్ గా చేయడము, ఇలా చేయడం వల్ల మా బాండ్ చాలా స్ట్రాంగ్ అయింది. ఇంకా వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కూడా మాకు చాలా సులభంగా అనిపిస్తుంది. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. నేను వేరే చోట కూడా ఇంటర్న్ చేశాను, కానీ అందరూ పేపర్స్ అని, డ్రాఫ్టింగ్ అని అలా పని ఇచ్చేసి పట్టించుకోరు సాఫ్ట్ స్కిల్స్ గురించి. కానీ సార్ ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్ గురించి చాలా ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తారు. అది ఆర్వీకే లా అసోసియేట్ స్పెషాలిటీ. ఓకే, సో ఇది మీ కెరీర్ కి ఎలాంటి గ్రోత్ ని ఇస్తుంది అనుకుంటున్నారు? ఒక లాయర్ కి ఉండాల్సిన మెయిన్ గుణం కమ్యూనికేషన్ స్కిల్స్ కదా. సో సాఫ్ట్ స్కిల్స్ పెరిగితే క్లయింట్స్ తో మాట్లాడడం, ఇంటరాక్ట్ అవ్వడం, అది నేర్పిస్తుంది. ఓకే, సో టెల్ మీ అబౌట్ దిస్ చార్ట్. హైరార్కీ ఆఫ్ కోర్ట్స్ ఇన్ ఇండియా. మెట్రోపాలిటన్ కోర్ట్స్, సుప్రీం కోర్ట్, డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్ట్స్. అందరికీ తెలుసు సుప్రీం కోర్ట్ అనేది ఎపెక్స్ కోర్ట్. దాని కింద హైకోర్ట్ ఉంటుంది, లేబర్ కోర్ట్, ఫ్యామిలీ కోర్ట్స్, ఇవన్నీ చిన్న చిన్న కోర్ట్స్. మీకు అన్ని డీటెయిల్డ్ గా అవసరం పడకపోవచ్చు. దిస్ ఇస్ లైక్ ద ఓవరాల్ సమ్మరీ ఆఫ్ ద కోర్ట్స్ ఇన్ ఇండియా. ఓకే, సో ఇలా ప్రాక్టికల్ గా అందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ప్రాక్టికల్ గా మేము చేయడం వల్ల మాకు ఇంకా గుర్తుంటుంది, మేము గుర్తు పెట్టుకోగలుగుతాము. నార్మల్ గా చదివితే ఏంటంటే అదంతా రీటైన్ అవ్వదు, మాకు ఈజీగా పిన్ పాయింట్స్ అన్ని గుర్తుంటాయి. ఈజీగా కలర్ఫుల్ గా ఉండడం వల్ల క్యాప్చరింగ్ గా ఉంటుంది. సో బ్రెయిన్ లో అన్ని ఫిక్స్ అయ్యి మాకు గుర్తుంటాయి. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. ప్రాక్టీస్ చేయడంతో పాటు ప్రాక్టికల్ గా అండ్ మీకు అడ్వైజర్స్ అవసరం అవుతూ ఉంటాయి, సీనియర్ లాయర్స్. సో అలా ఎవరైనా చేస్తూ ఉంటారా? సో సార్ వచ్చేసి he's the main lawyer advocate here. Okay. We have senior advocate Anusha ma'am. Okay. ఒకసారి తీసుకెళ్తాను ఆమె దగ్గరికి. Sure. Hi ma'am. Hello madam. సో ఆర్వీకే లా అసోసియేట్స్ గురించి ఒక్కసారి చెప్పండి, అండ్ మీ రోల్ ఏంటి ఇక్కడ?
నా పేరు కొనతం అనూష. నేను జూనియర్ అసోసియేట్స్గా ఆర్వికేలా అసోసియేట్స్లో వర్క్ చేస్తున్నాను. లోయర్ కోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అన్నీ చూస్తాను. హైకోర్టు, సుప్రీంకోర్టు మ్యాటర్స్ మా సీనియర్ వంశీకృష్ణ సార్ చూస్తారు. ఓకే. సో ఆర్బీకే లా అసోసియేట్లో ఇంటెన్స్ చేసే వాళ్ళ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఇది వాళ్ళ కెరీర్కి ఎలాంటి గ్రోత్ని తీసుకొస్తుంది? మనకి లా ఫీల్డ్ అనేది ఎవ్రీడే ఎడ్యుకేషన్ లానే ఉంటుంది. అమెండ్మెంట్స్ కొత్తవి అవన్నీ. సో వాళ్ళు ఏంటంటే ఎప్పుడు చదువుతూ ఉండాలి. మన దగ్గర నేర్చుకోవడానికి లాట్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. సో వాళ్ళు వర్క్ చేస్తూ నేర్చుకోగలరు ఇక్కడ. ఓకే, సబ్జెక్ట్ కాకుండా ప్రాక్టికల్ గా వాళ్ళు నేర్చుకోగలరు. సో ఆర్బీకే అసోసియేట్స్ అనేది హైదరాబాద్ లో అసోసియేట్ అయ్యింది. దెన్ ఏపీ అలాగే తెలంగాణకి సంబంధించి డిస్ట్రిక్ట్లకి సంబంధించి కేసెస్ మీరు చూస్తారని నేను విన్నాను. సో అవన్నీ ఎలా కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటారు? మాకు అసోసియేషన్ లో ఇంకా జూనియర్ అసోసియేట్స్ ఉన్నారు, మా టీం ఉంది. సో మేము వర్క్ కోఆర్డినేట్ చేసుకొని హైకోర్టు మ్యాటర్స్ సార్ చూడడము, సుప్రీంకోర్టు మ్యాటర్స్, లోయర్ కోర్ట్స్, ఇంకా మాకు ఒక టీం ఉంది. టీంతో కోఆర్డినేట్ చేసుకొని మేము ఏపీ కానీ తెలంగాణ ఎక్కడ కోర్ట్స్లో అయినా చూస్తాము. సో అనూష గారు, మీరు స్పెషల్గా ఎలాంటి కేసెస్ చూస్తూ ఉంటారు? రీసెంట్ డేస్లో ఎలాంటి కేసెస్ మీ దగ్గరకు వచ్చున్నాయి? నేను మ్యాటర్స్ అన్నీ చూస్తాను, లోయర్ మ్యాటర్స్ కానీ ఇవి. సో ఫ్యామిలీ మ్యాటర్స్ మనకి చాలా సక్సెస్ఫుల్ గా 80 to 90% సాల్వ్ చేసినవి కూడా ఉన్నాయి. ఫ్యామిలీ మ్యాటర్స్ లో మనకి 1.5 year లో క్లోజ్ చేసి కూడా సెటిల్ చేసిన మ్యాటర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఆర్బీకే లా అసోసియేట్స్ గురించి ఒక్క వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఆర్వీకే అనేది ఒక సక్సెస్ అండి. ఎవరికి ప్రాబ్లం వచ్చినా కూడా మన దగ్గర జస్టిస్ జరుగుతుంది. సో ఇక్కడ మనకి జస్టిస్ నమ్ముకొని వస్తారు, అది మనం 100% వాళ్ళకి ఇస్తాము. 80 to 90% సక్సెస్ఫుల్ గా వెళ్తుంది. సో మేము లోపలికి ఎంటర్ అవ్వగానే కొంచెం హడావుడిగా ఉంది. మీ కేసుకి సంబంధించి ఒకరికి బెయిల్ వచ్చిందని చెప్పి కూడా విన్నాము. సో దాని గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అది SC/ST కేసు ఒకటి వచ్చిందండి. అది ఫస్ట్ బెయిల్ మనకి ఎట్లయినా అది క్యాన్సిల్ అయింది, డిస్మిస్ అయింది. సో సెకండ్ బెయిల్ హైకోర్టులో వేసాము. అది ఈ రోజు ఆర్డర్ అయింది సక్సెస్ఫుల్ గా. వాళ్ళ క్లయింట్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ జైల్లో ఉండడం వల్ల. సో ఆ కేసు మీ దగ్గరికి ఎప్పుడు వచ్చింది అంటే ఎన్ని రోజుల నుంచి కేసు జరుగుతూ ఉంది? మాకు లాస్ట్ April 24th అతను అరెస్ట్ అయ్యాడు. మాకు 25th కి వచ్చారు వాళ్ళు మన అండ్ మీరు చెప్పినట్టుగా చూసుకుంటే ST/SC అట్రాసిటీ కేసుకి సంబంధించి బెయిల్ ఇవ్వడం అనేది చాలా రేర్ అండ్ చాలా లేట్ అవుతుంది కూడా. అండ్ మీరు వాదించారు అండ్ బెయిల్ వచ్చిందని చెప్తున్నారు. సో దీన్ని చూస్తే తెలిసిపోతుంది ఆర్బీకే లా అసోసియేట్ ఎంత సక్సెస్ఫుల్ అనేది. సో ఏ విధంగా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి, క్లయింట్ కూడా బాగా హ్యాపీగా ఉన్నారు. కాకపోతే కొంచెం ఇది అప్పుడు ఇన్ఛార్జ్ కోర్టులో వేశారు, కోర్టు హాలిడేస్ వల్ల కొద్ది డిలే అయింది. లేకపోతే ఈ సక్సెస్ మనం ఒక 10 days ముందే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. కొంచెం డిలే అయింది అంతే. కానీ సెకండ్ బెయిల్ గ్రాంట్ చేయడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ అనూష గారు. థ్యాంక్ యూ. సో జాహ్నవి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? సో ఇక్కడ విల్ గో టు కాన్ఫరెన్స్ రూమ్. ఓకే. So apart from representing clients in the court, a sir also mediates the clients and the mediation చేస్తారు, negotiation, settlements, అవన్నీ వాటికి సెపరేట్ ఒక డే ఉంది. ఫ్రైడే అలాట్ చేశారు అనమాట ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ద కేసెస్ అని. సో దిస్ ఇస్ దట్ కాన్ఫరెన్స్ రూమ్ వేర్ థింగ్స్ గెట్ సెటిల్డ్ అండ్ negotiations and mediation happens. So this is the conference room. Since ఇప్పుడు కేసెస్ హాలిడే, కోర్ట్స్ కి హాలిడే కాబట్టి now it is used by interns anamata, but on Fridays negotiations and settlements still happen here. So this is our team. Hello. Hi. వంశీ గారు నమస్తే. నమస్తే. బాగున్నారా? ఐఎమ్ ఫైన్ అండి. ఆర్బీకే లా అసోసియేట్స్ గురించి చెప్తారా? ఆర్బీకే లా అసోసియేట్స్ లో సుప్రీంకోర్టు దగ్గర నుంచి హైకోర్టు దగ్గర నుంచి అన్ని సివిల్, క్రిమినల్, కార్పొరేట్ లిటిగేషన్ మ్యాటర్స్ మనం హ్యాండిల్ చేస్తాము. ఓకే. మోర్ దెన్ 5,000 కేసెస్ మనం ఇప్పటికీ డిఫైన్ చేస్తాము. వేరియస్ కోర్ట్స్ ఆల్ ఓవర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, అన్ని కోర్ట్స్లో చాలా మటుకు వీ హ్యావ్ 80 to 90% ఆఫ్ సక్సెస్ రేట్. సో ఆర్బీకే లా అసోసియేట్లో ఎందుకని స్టూడెంట్స్ అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇంటర్న్షిప్ చేయడానికి? మన దాంట్లో ఏంటంటే వాళ్ళకి ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళకి సబ్జెక్ట్ తెలిసిన ప్రజెంటేషన్ స్కిల్స్ అనేది మిస్ అవుతూ ఉంటారు. అలా మిస్ అవ్వకుండా వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఇన్నర్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ పైన మనం మేజర్ ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సబ్జెక్ట్ తెలియడమే కాదు, దాని ప్రజెంటేషన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. మనం కేసు చదువుకొని జడ్జి దగ్గర వెళ్ళినప్పుడు వీ షుడ్ నో హౌ టు ప్రజెంట్ ఇట్ వెల్. సో అవతల సైడ్ నుంచి ఎలాంటి ఆపోజిట్ సైడ్ నుంచి ఎలాంటి మనకి క్వశ్చన్స్ వస్తాయి లేదా క్రాస్ క్వశ్చన్స్ వస్తాయి అనేది మనకు తెలియదు. కాబట్టి ఓవరాల్గా ప్రిపేర్ అవ్వడం వెళ్ళడం మనం బెటర్. సో అది
డౌన్ లెవెల్ నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ పర్టికులర్ స్టూడెంట్ అనేది ఓవరాల్ గా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంతేకాకుండా మన దగ్గర ఫస్ట్ ఇయర్ నుంచి 5th ఇయర్ వరకు రకరకాల స్టూడెంట్స్ రకరకాల టైమ్ జోన్స్ లో జాయిన్ అవుతూ ఉంటారు. ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క మైండ్ సెట్ తో ఉంటాడు. సో అట్లాంటప్పుడు వాళ్ళకి తగ్గట్లు అసైన్మెంట్ ఇవ్వడం, వాళ్ళు ఏదైతే కంఫర్టబుల్ గా ఉంటారో ఆ జోనర్ లో వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేయడం ఉండడం తోటి ఇప్పుడు వచ్చేసి మనకి 2 కాలేజెస్ ఉంటాయి. ఇప్పుడు వీట్ యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, దాని తర్వాత సింబయోసిస్ లా కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఈ మొత్తం టీం కలుపుకొని 12-13 మంది ఇప్పుడు మన దగ్గర జాయిన్ అయినారు. అందరు కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్ లో డిఫరెంట్ ఏరియాస్ లో ఎక్స్పర్టైజ్ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఎప్పుడైతే నాలెడ్జ్ షేరింగ్ చేసుకుంటా ఉంటారో దెన్ ఇట్ విల్ గివ్ గుడ్ అవుట్కమ్. ఇట్లాంటి ప్లాట్ఫామ్ బయట దొరకడం కొంచెం కష్టం ఇంతమంది టీంతో. సో అందుకే మనకి దగ్గర ఆర్వికే లా అసోసియేట్స్ కి డిమాండ్ ఎక్కువ. అండ్ ఇంటర్న్షిప్ పీరియడ్ లో ఈ డ్యూరేషన్ లో మీరు ఏమేమి నేర్పిస్తూ ఉంటారు స్టూడెంట్స్ కి? జనరల్ గా ఒక స్టూడెంట్ కి మెయిన్ వచ్చే యాజ్ ఎ లాయర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ద వే యూ స్పీక్ ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. సో ఒక జడ్జి దగ్గర కూడా మనం వెళ్ళినప్పుడు మన ప్రజెంటేషన్ అనేది చాలా నీట్ గా ఉన్నప్పుడు మనకు అవుట్కమ్ కూడా అంతే బాగా వస్తుంది. ఆర్గ్యుమెంట్ అంటే జస్ట్ అరవడం కాకుండా ఒక లాజికల్ క్వశ్చన్, ఒక స్ట్రాటజికల్ వేలో వెళ్ళవలసిన అవసరం ఉంది. సో ఒక చిన్న ప్రజెంటేషన్స్ దగ్గర నుంచి చార్ట్ ప్రిపరేషన్స్ వరకు ఓవరాల్ సబ్జెక్ట్ ఇన్వైస్ అనేది ఊరికే చదివి బట్టి పట్టడం కాకుండా వాళ్ళకి ఇన్ డెప్త్ ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ అనేది ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది. అట్లాంటప్పుడు ఏంటంటే మొత్తం నాలెడ్జ్ మనకి ఫింగర్ టిప్స్ మీద ఉన్నప్పుడు మనకి ఆర్గ్యూ చేసే స్కిల్స్ ఎక్కువ ఉంటాయి. నాలెడ్జ్ ఉన్నప్పుడు డెఫినెట్ గా అవతల వాడు మనకి దానికి తగ్గట్లు మనం ఈక్వల్ సమాధానం చెప్తా ఉంటాం కాబట్టి విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ ఇంటర్న్షిప్ పీరియడ్ లో కోర్టు ప్రొసీడింగ్స్ గురించి స్టూడెంట్స్ కి చెప్పడం జరుగుతుంది. డిపెండింగ్ ఆన్ కేస్ టు కేస్ బేసిస్. మనకి ప్రతిసారి కోర్టు ప్రొసీడింగ్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ లో తీసుకుంటే మనకి వెకేషన్ ఎక్కువ ఉంటుంది. మనకి జనరల్ గా సమ్మర్ కాకుండా ఎవరైతే డిఫరెంట్ పీరియడ్ లో వస్తూ ఉంటారో వాళ్ళకి కోర్ట్ ప్రొసీడింగ్స్ కూడా నేర్పించడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఆర్గ్యూ చేసే అవకాశం ఉండదు కానీ దే కెన్ కంపెనీ వాళ్ళు రీసెర్చ్ వర్క్ చేయొచ్చు, వాళ్ళు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద వర్క్ చేయొచ్చు, జడ్జిమెంట్స్ తీసుకోవచ్చు. సో ఇట్లాంటివన్నీ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఎలా ఒక కేసులో డిఫరెంట్ గా ఇంటర్ప్రిటేషన్ చేసి దానికి సూటబుల్ జడ్జిమెంట్స్ ఎలా తీయాలో మనం చెప్తా ఉంటాం. సో ఆర్వికే లా అసోసియేట్స్ లో ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక సీనియర్ లాయర్ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యేలాగా ఛాన్స్ ఏమన్నా వస్తుందంటారా? అంటే ఛాన్సెస్ ఉన్నాయా? సీనియర్ లాయర్ దగ్గర మనం కూడా ప్లేస్మెంట్స్ కి మనం వెళ్తూ ఉంటాము జనరల్ గా హైర్ చేసుకోవడానికి. సో వాళ్ళ క్యాలిబర్ ని బట్టి వాళ్ళ మాకు తగ్గట్లు అన్ని రకాలుగా సాటిస్ఫై చేయగలిగితే తప్పకుండా మేము హైర్ చేసుకుంటాం. whoever joins as an internship, they will definitely get an opportunity to work as a junior associate depending on their caliber. అండ్ స్టూడెంట్స్ కి కెరీర్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు ఆర్వికే లా అసోసియేట్స్? ఆర్వికే లా అసోసియేట్స్ ఒక సబ్జెక్ట్ పరంగా కాకుండా వాళ్ళకి అసలు లా అంటే ఏంటి, దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి, సెక్షన్ నేర్చుకోవడమే కాకుండా దాన్ని పలు రకాలుగా ఎలా వాడాలి అనే దాని మీద మేము ఫోకస్ ఎక్కువ చేస్తూ ఉంటాం. సో పలు రకాలుగా వాడాలన్నప్పుడు ఫోకస్ ఎప్పుడైతే మనం ఎక్కువ చేస్తూ ఉంటామో అన్ని యాంగిల్స్ లో అది వాడే ఉపయోగం వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, ఒక రకంగా కాకుండా. సో దాన్నే మనం ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ అంటాం. సో ఆ ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ ఎప్పుడైతే స్టూడెంట్ నేర్చుకుంటాడో ఎక్కడ పోయినా కానీ ఏ కోర్టు పోయినా కానీ ఆయనకి ఆ టైప్ ఆఫ్ కేస్ హ్యాండిల్ చేసే కెపాసిటీ వస్తుంది. సో ఇంటర్న్షిప్ ని తీసుకోవడానికి మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎలా ఉంటుంది? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏం లేదు, ఎనీబడి కెన్ కమ్ అండ్ జాయిన్. కాకపోతే వాళ్ళకి ఆ జీల్ ఉండాలి. ఇక్కడికి వచ్చి టైం పాస్ చేసే జోన్ లో కాకుండా వాళ్ళకి నేర్చుకునే తత్వం ఉంటే తప్పకుండా మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. సార్ మీ దగ్గర ఇంటర్న్స్ చేసే స్టూడెంట్స్ కి స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుందా? జరుగుతుంది, నాట్ ఆల్ కేసెస్ ఇది కూడా. సో డిపెండింగ్ ఆన్ కేస్ టు కేసెస్ మనం జనరల్ గా ఏంటంటే ఇంటర్న్షిప్ 45 days ప్రోగ్రామ్ ఉంటుంది. కొంతమంది అది ఎక్స్టెన్షన్ కావాలి సార్ మేము ఇంకా చేస్తామనేసి అంటారు. అట్లాంటప్పుడు 6 months to 1 year కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. 45 days ప్రోగ్రామ్ లో ఏంటంటే వాళ్ళకి ఓన్లీ వాళ్ళ ఇంటర్పర్సనల్ స్కిల్స్ కానీ ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ వాళ్ళ ఓవరాల్ రేపొద్దున అడ్వకేట్ అయిన తర్వాత వాళ్ళు ఎలా అయితే నేర్చుకోవాలో అవి నేర్పించి పంపిస్తాం. ఆ 6 months to 1 year ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి డ్రాఫ్టింగ్, రీసెర్చ్ వర్క్ అన్ని కూడా నేర్పిస్తాం కాబట్టి వాళ్ళు మాకు యూజ్ అవుతారు. ఆఫ్టర్ 45 days తర్వాత మాకు యాక్చువల్ ప్రొఫెషన్ స్టార్ట్ అవుతుంది, మాకు ఉపయోగపడతారు వాళ్ళు. సో 45 days తర్వాత ఉండే వాళ్ళకి 10,000 నుంచి ఇంటర్న్షిప్ స్టార్ట్ ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ దట్ వి విల్ అసైన్.
ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కానీ ఏవి కానీ మేము చూసుకుంటాం. ఓకే. సో ఇండియన్ లీగల్ సిస్టమ్ గురించి మీరు ఏం చెప్తారు? ఇండియన్ లీగల్ సిస్టమ్ అనేది మనం బ్రిటిష్ కాలం నుంచి అడాప్ట్ చేసుకున్న ఒక లీగల్ సిస్టమ్. ఇప్పుడు ప్రజెంట్ చాలా మార్పులు జరిగినప్పటికీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన 2023లో చూసుకుంటే కొత్త లీగల్ సిస్టమ్స్ ఇంట్రొడ్యూస్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ న్యాయ సంహిత, భారతీయ న్యాయ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య సంహిత అని చెప్పేసి ఇంట్రొడ్యూస్ అయినాయి. సో ఇవన్నీ కూడా మనకి ఇంతకుముందు సిస్టమ్ ఏవైతే ఉన్నాయో సిఆర్పిసికి, ఐపీసీకి, అందులో ఎవిడెన్స్ యాక్ట్కి ఏవైతే కట్ డౌన్ సిస్టమ్ ఉండి దాన్ని కొంచెం ఫాస్ట్ ట్రాక్ సిస్టమ్ ఏదైతే చేయాలనుకున్నారో అమిత్ షా గారు, దాన్ని చాలా మటుకు ఇంప్లిమెంట్ చేసినప్పటికీ కూడా ఇంకా కూడా రిబోస్ట్ లేకపోతే స్ట్రాటజికల్ ఇన్నోవేటివ్ వేవ్గా ఇంకా లీగల్ సిస్టమ్ తెచ్చే అవకాశం ఇంకా రావాలి. ఓకే. సో ఇప్పుడున్న సిస్టమ్ ఏంటంటే ఇంకా కూడా దానిలో లూప్ హోల్స్ ఉన్నాయి అనిపిస్తుంది నాకు పర్సనల్గా. ఇప్పుడు మనకి లీగల్ సిస్టంలో ఏంటంటే అవతలి వాడు దాన్ని ప్రొలాంగ్ చేయాలి అనుకుంటే వాడు ప్రొలాంగ్ చేసే అవకాశం ఉంటుంది. అట్లాంటి సిస్టమ్ కానీ వాళ్ళకి ప్రొలాంగ్ చేసే అవకాశం కానీ ఇవ్వకుండా ఉండాలి. సో మీరు కోర్టుకు వెళ్ళినా, మేము కోర్టుకు వెళ్ళినా, ఎవరికి వెళ్ళినా కానీ ఒక లిమిట్ అనేది ఒక హీరింగ్కి, ఒక అడ్జర్మెంట్కి ఉండాలి. అలా లేకుండా ఎవరు వెళ్ళినా కానీ ఎన్ని హీరింగ్స్ అయినా లేకపోతే మేము నెక్స్ట్ టైం చేస్తామన్నా కానీ ఒప్పుకునే సిస్టమ్ ఎప్పుడైతే అది కట్ డౌన్ అవుతుందో జస్టిస్ సామాన్యుడికి తొందరగా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అందుకే రోబస్ట్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంటేషన్లోకి వస్తే ఇంకా బాగుండేది. ఓకే. సో వంశీ గారు, ఇప్పుడు మనకున్న చట్టాలు అనేవి సరిపోతాయి అంటారా, లేకపోతే ఇంకా కొత్త చట్టాలు తీసుకురావాలి అంటారా ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ కి? ఇప్పుడున్న చట్టాలు అంటే మేడం, ఇప్పుడు చాలా మటుకు ఇప్పుడు మీరు ఎంఎస్ఎంఈ యాక్ట్ చూడండి. ఎంఎస్ఎంఈ యాక్ట్ అంటే ఏంటంటే స్మాల్ మైక్రోస్కోప్ ఇండస్ట్రీస్ కి ఉపయోగపడే ఒక యాక్ట్. ఆ యాక్ట్ ఏం చేస్తుందంటే విత్ ఇన్ 45 days లో ఎవరైతే వెండర్ పేమెంట్ ఫెయిల్ అవుతుందో వాళ్ళకి ఇమీడియట్ పేమెంట్స్ ఇచ్చే ఒక సిస్టమ్ తీసుకొచ్చింది. ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారు మేడ్ ఇన్ ఇండియా అన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే వచ్చిందో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ, సర్వీస్ ప్రొవైడర్స్ కానీ, సర్వీస్ ఇండస్ట్రీస్ కానీ ఎక్కువ అవుతా ఉన్నాయి. సో చిన్నవాడు కూడా నాకు ఎంప్లాయ్ కాకుండా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి నేను ఎందుకు పోకూడదు అని ఒక మోటివ్తో ముందుకు వచ్చినప్పుడు ఏమైందంటే చాలా రకాలుగా ఇండస్ట్రీస్ అనేది ఎస్టాబ్లిష్ జరగడం జరుగుతుంది. ప్లస్ గవర్నమెంట్ కూడా దాన్ని సామాన్యుడికి కూడా ఫండ్స్ ఇచ్చి ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో అలా ఫండ్స్ ఇచ్చి ఎంకరేజ్మెంట్ చేసినప్పుడు అవతలి వాడు ఏదో ఒక కారణంతో వెండర్ పేమెంట్స్ లేకపోతే ఇవ్వాల్సిన టైమ్లీ పేమెంట్స్ ఇవ్వకుండా డిలే చేసినప్పుడు అది వాడిపైనే కాకుండా గవర్నమెంట్ కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది ఇండైరెక్ట్ గా. సో ఈ ఫాస్ట్ ట్రాక్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది ఎంఎస్ఎంఈ యాక్ట్ అంటారు. సేమ్ థింగ్ ఎన్సిఎల్టీలో కూడా ఉంది. ఎన్సిఎల్టీ అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. దాంట్లో కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విత్ ఇన్ 1 to 1.5 years క్లియర్ అయిపోతూ ఉంటుంది అది కూడా. అంతేకాకుండా ఇప్పుడు ఒక చిన్న చెక్ బౌన్స్ కేసు తీసుకోండి. చెక్ బౌన్స్ కేసు అనేది ఇప్పుడు మనకు సమ్మరీ ట్రయల్ కేసు అంటాం. సమ్మరీ ట్రయల్ కేసు అంటే ఏంటంటే అవతల వాడికి డిఫెన్సివ్ సిస్టమ్ మెకానిజం ఎక్కువ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లోన్ తీసుకున్నారండి, హోమ్ లోన్ తీసుకున్నారు, మీరు డిఫాల్ట్ అయినారు, ఏం చెప్తారు? ఎందుకు డిఫాల్ట్ అయినారంటే డిఫెన్స్ ఏమి ఉండదు, వన్ వే ఉంటుంది అంతా. దాన్నే సమ్మరీ ట్రయల్ అంటూ ఉంటారు. సో విత్ ఇన్ 6 months లో అది క్లోజ్ అయిపోతూ ఉంటుంది రూల్ ప్రకారం. ఒక 1 month 2 months ఇటు అటు అయినా కానీ మాక్సిమం అది క్లోజ్ ఉంటుంది. సో ఇట్లాంటి మెకానిజం అనేది మన సివిల్ కేసెస్లో కానీ క్రిమినల్ ట్రయల్స్లో కానీ అందులో కూడా ఇంట్రడ్యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది. అంతేకాకుండా ఇప్పుడు మనకి దిశ చట్టం వచ్చింది. అమ్మాయిల మీద ఏమన్నా అటాక్స్ కానీ అట్లాంటివి జరిగితే మిగిలిన క్రిమినల్ లాస్ అన్నిట్లో కూడా ఒక చిన్న 420 కేసు కావచ్చు, ఒక చిన్న చెక్ బౌన్స్ కేసు కావచ్చు, కన్జ్యూమర్ లాస్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఫాస్ట్ ట్రాక్ మెకానిజం వస్తే ఇంకా బాగుంటుంది. వంశీ గారు, ఇండియన్ లీగల్ సిస్టంలో ఎలాంటి చేంజెస్ చేస్తే కేసులు తొందరగా ముగిసిపోతాయి అంటారు? కేసులు తొందరగా ముగియాలంటే అది ఒక గవర్నమెంట్ సెక్టర్ దగ్గర నుంచి, పబ్లిక్ సెక్టర్ దగ్గర నుంచి, అడ్వకేట్స్ దగ్గర నుంచి అందరూ కలిసి చేయాల్సిన ఒక పని. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ సెక్టర్ దగ్గర నుంచి మనం చూసుకుంటే మనకి జడ్జెస్ స్ట్రెంత్ అంత ఎక్కువ లేరు. ఎవ్రీడే హీరింగ్స్ ఏవైతే కోర్టుకు వస్తూ ఉన్నాయో ఆ లిమిటెడ్ స్టాఫ్ తోటి అది చేయలేకపోతున్నారు. సో అన్నిటికంటే ముఖ్యంగా మనకి జడ్జెస్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. అంతేకాకుండా కోర్ట్స్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. ఇండియా ఈజ్ ఎ హైలీ పాపులేటెడ్ సిటీ. హైదరాబాద్ కూడా ఇప్పుడు అంతే పాపులేషన్ ఎక్కువ అవుతా ఉంది. ప్లస్ సిటీ కూడా స్ప్రెడ్ అవుతా ఉంది. స్ప్రెడ్ అయిన ఏదైతే సిటీస్ ఉంటాయో దానికి తగ్గట్లు మన జ్యుడిషియల్ కూడా స్ప్రెడ్ అవుతూ ఉండాలి. లిమిటెడ్ కోర్ట్స్ పెట్టడం వల్ల ఏంటంటే బర్డన్ ఎక్కువ అయిపోతుంది. సో పెండింగ్ కేసెస్ అనేది ఎక్కువ ఉంటా ఉన్నాయి. ఎస్పెషల్లీ పాండమిక్ తర్వాత మేజర్ డిజాస్టర్ అనేది చెప్పుకోవాలి. ఈవెన్ జ్యుడిషియరీ కూడా అంతే ఎఫెక్ట్ అయింది దానివల్ల. ఈ కాంప్లెక్స్ లాస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా సింప్లిఫై చేసి ఒక కామన్ మ్యాన్ కి అందుబాటులో ఉండేటట్లు తెస్తే ఇంకా బాగుండేది. వంశీ గారు, ఇప్పుడున్న మన ఇండియన్ లీగల్ సిస్టమ్ కి టెక్నాలజీని యాడ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది అంటున్నారు?
అయితే మేడం పాండమిక్ తర్వాత ఈ ప్రక్రియ ఏదైతే టెక్నాలజీని యాడ్ చేయడం విధానం ఏదైతే ఉందో ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వర్చువల్ హియరింగ్స్ ఉన్నాయి. తర్వాత కోర్ట్ స్టాఫ్ ఏంటంటే దానికి తగ్గట్లు టెక్నాలజీ తగ్గట్లు వాళ్ళు ట్రైన్ అవుతూ ఉండాలి. అది సూపరింటెండెంట్స్ కావచ్చు, అక్కడ ఉన్న స్టాఫ్ కావచ్చు. సో ఇప్పుడు ఏఐ వచ్చేసింది, సో దానికి తగ్గట్లు అందరూ కూడా ట్రైన్ అయిపోతూ ఉండాలి. అంతేకాకుండా ఎప్పుడైతే టెక్నాలజీ పెరుగుతుందో ఆటోమేటిక్గా స్కామ్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. టెక్నాలజీకి తగ్గట్లు ఇది కూడా ఈక్వల్గా ఇంక్రీజ్ అయ్యేటప్పుడు దానికి తగ్గ జాగ్రత్తలు కూడా జ్యుడిషియరీ తీసుకోవాల్సిన అవసరం ఉంటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్క్రీన్ ఓవర్లే స్కామ్స్ ఎక్కువైపోయినాయి, క్యూఆర్ కోడ్ స్కామ్స్ ఎక్కువైపోతా ఉన్నాయి, మొబైల్ అప్లికేషన్ ఫ్రాడ్స్ ఎక్కువైపోతా ఉన్నాయి. సో దీనికి తగ్గట్లు యాంటీ సిస్టమ్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఎప్పుడైతే మనకి టెక్నాలజీ పెరుగుతుందో క్రైమ్ రేట్ కూడా అలానే ఇంక్రీజ్ అవుతా ఉంది. ఈ రెండు కూడా ఇంక్రీజ్ అయ్యేటప్పుడు దానికి యాంటీ సిస్టమ్ కూడా ఒకటి రెడీ అవుతా ఉంటే ఇంకా బాగుంటుంది. ఓకే, జ్యుడిషియరీ ఎగ్జామ్ రాసే అడ్వకేట్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి అంటారు? అంటే వాళ్ళకి క్రైటీరియా ఏమన్నా ఉంటుందా? ఏ విధంగా ఉంటుంది? జ్యుడిషియరీ ఎగ్జామ్ రాసే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి జనరల్ గా ఇంతకుముందు వితౌట్ ఎక్స్పీరియన్స్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్ గా 3 years కండిషన్ అనేది ఇంపోజ్ చేశారు. ఈ 3 years కండిషన్ పెట్టింది ఎందుకంటే మీరు ఆ 3 years ప్రాక్టీస్ చేస్తే సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ యాక్చువల్లీ ద క్లయింట్ పెయిన్ ఇస్. ఆ క్లయింట్ పెయిన్ ఏంటో తెలియకుండా మీరు ఒకటేసారి జడ్జ్ అయిపోతే ఆ జస్టిస్ అనేది డెలివరీ అవ్వదేమో అని చెప్పి ఒక చిన్న గ్యాప్ ఉండడంతో అక్కడ 3 years పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉమెన్ వచ్చారు, మా అత్త మామ ఇంట్లో నా మీద ఫైట్ చేస్తున్నారు అని ఎప్పుడైతే అలిగేషన్ చెప్తా ఉన్నదో అసలు ఒక అత్త పెట్టే బాధలు ఎలా ఉంటుందో మన జడ్జి మేడం తెలియాలి కదా. ఏమీ తెలియకుండా జడ్జి అయిపోతే ఎలా? ఓకే, సో అది ఎప్పుడైతే తెలుస్తుందో, ఆ పెయిన్ ఎప్పుడైతే తెలుస్తుందో, ఇప్పుడు మనం ఎంతో నమ్మకంతో ఒక ఫ్లాట్ లేకపోతే ఒక ప్లాట్ కొనుక్కొని ఉంటాం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది దాని రేట్ పెరుగుతుంది. ఆ రేట్ పెరిగేటప్పటికి ఎవడో కబ్జా పెట్టేసినాడు అనుకోండి, ఆ పెయిన్ ఏంటో మనకు తెలియాలి. సో క్లయింట్ ఇంట్రాక్షన్ లేకపోతే జ్యుడిషియరీ వర్క్ లేకపోతే కోర్టులో మన ఎవ్రీడే హియరింగ్ ప్రాసెస్ ఏదైతే తెలుస్తుందో అప్పుడు వీళ్ళకి లో లెవెల్ వర్క్ కూడా అన్ని అర్థమవుతా ఉంటది. ఓకే, దాన్ని బట్టి దే కెన్ డెలివర్ గుడ్ జడ్జ్మెంట్స్. ఓకే, సో వంశీ గారు, మీ ఫామ్ లో జాబ్ కావాలి అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ ఏం క్వాలిటీస్ ఉండాలి? We take up juniors from 0 experience to 30 to 40 years of experience. Okay, we have people where people are working for high court, supreme court, lower courts, అందరు కూడా మన దగ్గర వర్క్ చేస్తూ ఉన్నారు. పర్టికులర్ ఎక్స్పీరియన్స్ కాకుండా వాళ్ళకి లెర్నింగ్ అండ్ అడాప్టబిలిటీ ఉండే క్వాలిటీస్ ఉంటే డెఫినెట్ గా దే ఆర్ ఇన్. ఓకే, అండ్ వంశీ గారు, ఈ మధ్య చాలా కొత్త రకాల కేసెస్ కూడా చూస్తూ ఉన్నాము. ఎస్పెషల్లీ మీ దగ్గరికి ఎలాంటి కేసెస్ మీద అప్రోచ్ అవుతూ ఉంటారు? అండ్ రీసెంట్ గా మీరు చూసిన పెద్ద కేసులు వాదించినవి ఏమున్నాయి? చూడండి, హ్యాస్ వి నో మేము మేజర్ గా డైవర్స్ లో ఎక్కువ స్పెషలిస్ట్. అది కాకుండా ఇప్పుడు సింగిల్ క్రిమినల్ అన్ని కూడా చేస్తూ ఉంటానని చెప్పాను. సో ఒక రీసెంట్ కేసులో అనేది నేను మీతో షేర్ చేస్తాను. ఏంటంటే ఒక అబ్బాయి ఈజ్ అన్ ఎన్ఆర్ఐ, మన హైదరాబాద్ కి ఎప్పుడైనా ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటాడు. హీ ఈజ్ బ్లెస్డ్ విత్ 2 children. ఎప్పుడైనా ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటారు కదా. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్టర్ 15 to 20 years he took retirement. He came back to India. ఇండియాలో ఉన్నప్పుడు ఏమైందంటే వాళ్ళ వైఫ్ ఆయనకి ఎట్లా తెలుసు అంటే, ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ఎందుకండి ఇక్కడ అందరూ అబ్బాయిలు ఉన్నారు, నన్ను ఇట్లాంటి ప్లేస్కి ఎందుకు తీసుకొచ్చారు, లేదా ఎవరైనా ఒక పాలవాడు డోర్ కొట్టినప్పుడు నేను వెళ్ళానండి, పాలవాడు ఉంటాడు, అదేదో అబ్బాయిల దగ్గర నేను పొద్దున్నే వెళ్ళడం ఎందుకు, మీరు వెళ్ళండి అంటే ఈయన ఫీలింగ్ ఏంటంటే మా వైఫ్ ఎంత మంచిదో అన్న ఫీలింగ్ లో ఇంకా ఉన్నాడు అనమాట. కంప్లీట్ నమ్మేసిన. వన్ ఫైన్ డే ఏమైందంటే ఈయనకి 1 year ముందు యాక్సిడెంట్ అయింది ఏదో. సో డాక్టర్ అడ్వైజ్డ్ హిమ్ నాట్ టు ఫిజికల్గా మీరు ఇంటర్కోర్స్లో ఇంటిమేట్ అవ్వకూడదు అని చెప్పారు. అలా చెప్పినప్పుడు ఏంటంటే ఆయన ఇంకా బ్యాక్ పెయిన్ ఉండడంతో అలాంటివి అన్నీ చేయకుండా ఉన్నాడు. అప్పుడు ఈ అమ్మాయికి సడన్గా గైనిక్ ఇష్యూ వచ్చింది. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఈ అమ్మాయిని బయట కూర్చోబెట్టి హస్బెండ్కి వార్నింగ్ ఇచ్చారు. ఏంటంటే మీకు కొంచెం నా కామన్ సెన్స్ ఉందా, అలాంటి స్ట్రోక్స్ ఇస్తే అమ్మాయి భరించగలుగుతుందా, షీ ఈస్ బ్లీడింగ్, కాంట్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ అని అన్నప్పుడు హీ వాస్ షాక్డ్. ఎందుకు ఇలా అయింది అని చెప్పి ఆయన షాక్. ఆయన వెళ్ళి బయట ఆ మేడంకి ఏం రివీల్ చేయలేదు. హీ ఓన్లీ వాంట్ టు అబ్జర్వ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అట్లాంటప్పుడు ఏం చేసినాడంటే ఆయన
ఆయన అది మనసులోనే పెట్టుకొని వాళ్ళ ఇంటి ముందు ఒక చిన్న కెమెరా ఇన్స్టాల్ చేశారు. ఆమె ఎప్పుడు బయటకు వెళ్తుందో ఎప్పుడు వస్తుంది అని చెప్పి, ఆమె ఎప్పుడు బయటకు వెళ్తుందో అబ్జర్వ్ చేశాడు, ఎప్పుడు వస్తుందో అబ్జర్వ్ చేశాడు. ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఆయన మొబైల్ కూడా బాగా చూస్తూ ఉన్నాడు, ఏమేమి కాల్స్ వస్తున్నాయి ఏంటి, అప్పటి నుంచి అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసినాడు. ఆమె మొబైల్ చూసుకుంటే కొన్ని వేలల్లో బ్లాక్ లిస్ట్లో ఉంది. ఆ బ్లాక్ లిస్ట్ అంతా ఏంటంటే షీ గాట్ రిజిస్టర్డ్ ఇన్ సమ్ ఏమంటారు అడల్ట్ సైట్స్. దాంట్లో నుంచి ఆమెకు ఫోన్ నెంబర్స్ కాల్స్ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు షీ విల్ టేక్ సమ్ మనీ అండ్ షీ విల్ గో. సో అలాంటి బిజినెస్ అనేది స్టార్ట్ చేసింది. ఆఖరికి ఈయన వాళ్ళ ఫ్రెండ్స్ని ఎవరైతే హెల్ప్ అడిగినారో, అంటే నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి, నాకు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పి ఫ్రెండ్స్ని ఎవరైతే హెల్ప్ అడిగినారో ఆ ఫ్రెండ్స్ కూడా ఈయనకి చెప్పకుండా వాళ్ళ మిస్సెస్కి చెప్పేసినారు. ఏమని చెప్పి, మీ హస్బెండ్కి అన్నీ తెలిసిపోయినాయి అనుకుంటా, హీఈస్ ఆస్కింగ్ అస్ ఫర్ హెల్ప్ అని చెప్పినప్పుడు ఆమె వాళ్ళిద్దరు పిల్లలతో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఏమనిందంటే, నాకు నువ్వు ఎన్ఆర్ఐగా సంపాదించిందంతా నాకు ఇవ్వకపోతే నేను ఈ ఇద్దరిని కూడా ప్రాస్టిట్యూషన్లోనే దించుతానని బ్లాక్మెయిల్ చేసింది. టు అట్టర్ షో ఆమె కోసము 150 నుంచి 200 మంది పోలీస్ స్టేషన్కి వచ్చారు టు సేవ్ హర్. బిగ్గెస్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆమె క్లయింట్స్. దే ఆల్ వాంట్ టు హెల్ప్ హర్. సో మన సిస్టమ్, మన జనాలు, మన క్రైమ్ రేషియో ఈ రకంగా ఉంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్. మేమందరం షాక్ అయిన ఇన్సిడెంట్. ఒక మంచి హౌస్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఇంత షాకింగ్ కి వెళ్ళడం అనేది, ఈ పిక్చర్ అంతా విని మేము షాక్ అయిపోయాం. సో ఇలాంటివన్నీ హ్యాండిల్ చేయడం కొంచెం టఫ్ గా ఉంటుంది, చాలా టఫ్. సో లాయర్స్ పైన కూడా ఏంటంటే చాలా మటుకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటా ఉంటుంది. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, వేరే వేరే ఇతర ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు. ఇట్లాంటివన్నీ ఇన్ఫ్లుయెన్స్ లాయర్స్ మీద కూడా తగ్గిస్తే బాగుంటుంది. ఓకే. అండ్ మీరు ఇన్ఫ్లుయెన్స్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. అండ్ లాయర్స్ కి బెదిరింపు కాల్స్ అలాగే ఇలాగా ఏమైనా వస్తూ ఉంటాయి? చాలా వస్తాయి. ఎలా హ్యాండిల్ చేస్తారు? చాలా వస్తాయి. సో టైం టు టైం ఇంకా మనము దానికి తగ్గట్లు పోలీస్ హెల్ప్ తీసుకోవడం. ఓకే. మన దగ్గర ఉంటుంది ఓన్లీ పెన్ పేపర్ మాత్రమే ఉంటుంది. ఆఫీస్లో మేమే ఉంటాం, ఇంకెవరు ఉండరు. సో ఇట్లాంటి అడ్వర్స్ కాల్స్ వచ్చినప్పుడు దానికి తగ్గట్లు లీగల్ రెమెడీ అనేది మేము తీసుకుంటాం. వంశీ గారు, మీ లా ఇన్స్టిట్యూట్ లో స్టూడెంట్స్ కి ఎలా నేర్పిస్తారు ప్రాక్టికల్ గా, ఒకసారి చూపిస్తారా? తప్పకుండా మేడం. ఇప్పుడు అందరు కూడా స్టూడెంట్స్ డిఫరెంట్ టాపిక్స్ పైన వాళ్ళ ఇన్నర్ స్కిల్స్ చూద్దామని చెప్పేసి రెడీగా ఉన్నారు. వన్ బై వన్ విల్ గో త్రూ. ఓకే. Hello everyone, my name is Maithili Karpe. I'm a second year law student of BBA LLB from Symbiosis Law School, Hyderabad. Today I'm going to be talking about domestic abuse against women and protection of women from domestic violence. First of all, domestic violence is a pattern of abusive behavior conducted by one person to the another in order to harm the other person. It can happen to women, children, or even men. Elderly can also be victims of domestic abuse. Usually, victims of domestic abuse are the ones that are trusting the abuser, etc. Hitting or slapping the partner, giving abusive words to them, or even controlling their money or not allowing the control of their own money can be considered as domestic violence. Myself Ashwini, I'm from VITAP University, and today I'm going to present my topic on honor killing. Whereas honor killing refers to a murder of a person by their own family or the relatives due to the actions like intercaste marriage or interreligious marriage or rejecting arranged marriage. These can be prevalent in the Haryana, Punjab and Rajasthan. And the governing laws of honor killing are section 302 of IPC and 103 of BNS, that is punishment of the murder. And under IPC section 300, the murder is defined whereas an act of a person to cause bodily injury or to death of the person will be considered to be the murder. And the criminal conspiracy is defined under section 120B of the IPC, whereas when two or more persons doing an illegal act or legal act in a illegal way, these are the governing laws that govern the honor killing, but there is no specific legislation that deals with the honor killing. Good morning, I'm Ridhima. I'll be explaining about illegal possession of property and what a landowner can do in such a case occurs. Illegal possession examples are squatters occupying vacant land, encroachment by labourers, and tenant refusing to vacate the property. These are the property papers you need to prove your ownership.
And these are the legal remedies you can do. The two main remedies are temporary injunction and permanent injunction. These are the sections you can refer to in case such a situation occurs. And to know further about the topic, you can read on these 3 cases, and these are the 3 main criteria in case you want to get an injunction. These need to be fulfilled, especially for a temporary injunction. Thank you so much. Greetings, my name is Anuja Chaudhary and I'm a second year law student from Symbiosis Law School, Hyderabad. And today I'm going to explain about Article 32, that is the right to constitutional remedies, which comes under Part 3 of the fundamental rights of Indian Constitution. It gives us the authority or the power to approach the Supreme Court if our fundamental rights are infringed or violated. It is divided into 4 clauses. To explain it further, the clause 1 basically says that we can directly move to the Supreme Court for enforcing fundamental rights. Clause 2 says that it can issue 5 writs. Clause 3, which says that the High Court can also issue such writs, and Clause 4 says that it can be suspended during national emergency. There are 5 types of writs, which the first one is the habeas corpus, next is the mandamus, third is the prohibition, fourth certiorari, and the last one is quo warranto. There is also a difference between Article 32 and Article 226. Article 226, which allows us to go to the High Courts, and Article 32 lets us go to the Supreme Court. There are a few limitations of Article 32 as well, which are listed here. Like I said before, that during national emergency, it can be suspended. And to further know about this article, we can also refer to these cases. That is, the first one is MK Ranjit Singh case, and the last one is Suhas Chakma versus Union of India case. Thank you. This is Swarup Chaudhary from VITIP University. Today my topic is corporate insolvency resolution process. Corporate insolvency resolution process is governed under IBC Insolvency Bankruptcy Code 2016 and monitored by NCLT. In India, we have 16 NCLTs across the country. Let's see why it is initiated. CIRP is initiated to keep the company going instead of sending into liquidation. CIRP can be initiated by financial creditor, operational creditor, and the corporate debtor under Section 7, 8, 9, and 10 of IBC. CIRP can be initiated when the company is defaulted by 1 crore rupees. Process of CIRP is the creditor sends a notice under Section 8, the debtor sends a response, and an application is filed before the NCLT, where a period of moratorium is established under Section 14 of the Act, after which an interim resolution professional is appointed. And if a viable insolvency plan has been formulated, then the plan is sent to NCLT for review. If the NCLT agrees the plan, the plan will be followed on. If the NCLT rejects the plan, the company will be sent into liquidation. Coming to the timelines, for large companies, it's generally 180 days, followed up by 270 and 330 days. For smaller companies, it's 90 days and finished at 135 days. My name is Siri Varshini, and today I'm going to be talking about women's inheritance rights. What women should know about their inheritance rights. Basically, inheritance rights are not just for men in the family. Even daughters are entitled to receive equal amount of property as the son in the family. Once a father passes away, if the father has a son and a daughter, the property rights of the father go equally to the daughter as well as the son. The misconception here is that a lot of people don't know and women don't have the education that they are also entitled to the ancestral property. This has come into force after the amendment of the Hindu Succession Act in the year 2005. Before the amendment of 2005, it was said that only sons are entitled to the property rights. But after the amendment, it was said that even daughters are equally entitled. These are the cases which answer the major question if the father has to be alive at the time of the property being passed on to the daughter. Prakash vs. Phulvati said that the father has to be alive on the date of the amendment or after the amendment. Then only the daughter will be able to inherit the property. Then comes the next case, which is Danama vs. Amar, which said even if the father is not alive during the amendment or after the amendments, it's still fine. The woman has this as a birthright. She can still inherit the property even if the father is not alive.
So Vinita Sharma versus Rakesh Sharma crossed out the confusion of those two judgments and gave a clear judgment saying that it's fine even if the father is not alive, the daughter can inherit the property. This was a 3-judge bench and this cleared out the confusion of the previous 2 judgments. Thank you. This is Anusha. Today I'll be discussing about the very important legislation in India, which is the Protection of Children from Sexual Offences Act 2012. And before the POCSO Act has been enacted, the child abuse cases were prosecuted under IPC under section 375, 354 and 377. Since there is a gap in the legislation, the government has enacted POCSO. And after, the main objective of the POCSO is protecting the children from various types of sexual offences. And this is a gender neutral act, which is a very progressive step in the Indian legal landscape. And these are the numbers. We can see the statistics for the need for the POCSO legislation. And after POCSO has come into force, there is a rapid growth in the reporting of cases, and there are some reforms brought under the act where they have set up fast track special courts, and also they have made the punishment stringent for the perpetrators. And these are not just the numbers, but these are the lives that are deeply affected by the children. And the cases have been reported, the cases have been accelerated because the act made it mandatory to report the cases. And this is a process like how we report the cases. First, we'll go and complain the report to Special Juvenile Police Unit or the local police unit, and then they send a report to the Child Welfare Committee, and within 24 hours, the steps will be taken to bring the child into the shelter homes. These are the offences which are treated under this act. These are some friendly procedure which is enacted by the act, which are included in the act. This is how a children's court look like, and these are the shortcomings of the act. This is a case where Supreme Court have given guidelines how to dispose an case. Thank you. So hi, my name is Janvi, and I'm going to talk about on the topic of money laundering and corporate veil. Corporate veil is basically having a separate legal entity, from shareholders as well as the company. So the company is different from shareholders. That's what the corporate veil is. So the corporate veil is misused as for money laundering. So they conceal the origins and the source that the money has been obtained from, and the corporate veil is being utilized illegally. That's what the money laundering role in corporate veil. For misusing the corporate veil, the courts have the authority to lift the corporate veil because it's illegal and it can be criminal or civil. So we have legal criteria for lifting the corporate veil. That is fraud, lack of separation, that is we can't separate the corporate veil as well as the shareholders, use of company as a sham, and the tax evasion. Myself, Rangaswamy, I am from VITAP School of Law. So I am here to present about the case KP Tamilvaram State represented by Deputy Superintendent of Police. This case is regarding honor killing, where the young couple was murdered by her own brother and father. So in this case, the key challenges faced by the court is that there is a delay in trial, where there are some 51 witnesses and all. Half of the witnesses turned into hostile witnesses because of this thing, and there is a obligation not done by police officer. So this is other cause for delay of the trial, and hostile witnesses. So as I said earlier, hostile witnesses is nothing but where the person needs to speak on behalf of us, but in a court when they are questioning, they will speak on different ways. And so because of this thing, there is no proper law that is talking about honor killing. So we need a specific separate legislation. There is one a law commission, 242nd law commission, which also directed for a separate legislation. So because of this legislation, there will be preventive measures that will be taken. And thank you.